రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. ఆల్రెడీ అయితే మనకి ఈ నెల 5 లోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం. రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది అన్నమాట. మనకు చూసుకున్నట్టయితే 30 గుంటల నుంచి వెళ్ళి 1, 2, 3 ఎకరాల వరకు ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికైతే మొదగలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. 30 గుంటల వారికి అయితే ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం మీ అందరి ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అందులోనైతే పడడం అయితే జరుగుతుంది అన్నమాట. మనకైతే బడ్జెట్ లోనైతే ఏమైనా మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. మనకు 5 రోజుల నుంచి ఏదైతే ఉందో ఇంకా 5 రోజులలోనైతే రైతు భరోసాను అయితే ప్రారంభం అయితే చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకు చూసుకున్నట్టయితే ఒక రోజుకి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పింది ప్రభుత్వం. రైతు భరోసా కోసం ఇప్పటికే ఆలస్యం అయితే కావడం అయితే జరిగిందన్నమాట. ఏవైతే ఇది ఉందో పెట్టుబడి సాయం కోసం అయితే ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఇస్తుందని అయితే రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్రంలో ఉన్న రైతులందరూ అయితే మనల్ని అయితే ప్రశ్నించడం అయితే జరిగిందన్నమాట. మౌనాన్ని కాదు ఎప్పటి నుంచో ఎదురు చూడడం అయితే ఎప్పుడు మనకు ఆగస్టులోనే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది అన్నమాట. ఆగస్టు ఏంది, అక్టోబర్ ఏంది, ఇది నవంబర్ అన్నమాట. మనకు తాజాగా శుభవార్త ఏదైతే ఉందో మనకు అలాగే చూసుకున్నట్టయితే 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే సన్న రకం వడ్లు వేశారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అన్నమాట. ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే మీ వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి సంగతి రైతు భరోసా కోసం అయితే ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. ఎందుకంటే తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో అసలు డబ్బులు పడుతున్నాయా లేదా అదుగో రైతు భరోసా ఇదిగో రైతు భరోసా అంటే అయితే రైతులను అయితే మబ్బు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజా శుభవార్తను అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. మనకు ఏదైతే ఉందో ఈ నెలాఖరు చివరి లోపు అయితే మనం నవంబర్ చివరి తేదీ లోపు అయితే మనకు 22వ తారీఖు నుంచి అయినా లేకపోతే 15వ తేదీ నుండి అయినా కూడా ప్రారంభం అయితే అవుతుందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మరి ఇది సంగతి. తప్పకుండా అయితే ఇంకా ఎవరైతే తెలియని ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకొని మరి ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంకా ఎవరికైతే లైక్ చేయలేదో ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా షేర్ చేసి అలాగే లైక్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతుకు కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికైతే అందుతుంది అన్నమాట. జై హింద్.